తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులెవరో ఉత్కంఠకు ఇవాళ దాదాపు తెరపడనుంది. టీడీపీ తరపున ముగ్గురిని ఇవాళ ప్రకటించనుండగా జనసేన నుంచి ఒక్కరు ఎవరనేది పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీఏ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థిత్వాలపై చర్చించుకున్న నేతలు కూటమి 2 ఏళ్ల విజయాలపై 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థుల్ని నిలపాలనేది స్పష్టత వచ్చినా పేర్లు మాత్రం ఖరారు కాలేదు. ఎమ్మెల్యే కోటాలో రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 3 తెలుగుదేశం, 1 జనసేన తీసుకోవాలని చంద్రబాబు, పవన్, మాధవ్ నిర్ణయించారు. టీడీపీలో పోటీ తీవ్రంగా ఉన్న వేళ బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వలేమని 3 స్థానాల్ని తమకే వదిలేయాలని చంద్రబాబు కోరగా ఆ పార్టీ కూడా అంగీకరించింది. ఇక అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి ఒకరిద్దరు నాయకుల పేర్లు వినిపించినా లింగమనేని రమేష్ అభ్యర్థిత్వం వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ అభ్యర్థి ఎవరనేది పవన్ నిర్ణయిస్తారని, ఆ తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుందని ఎన్డీఏ సమావేశం తర్వాత జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. టీడీపీ 3 అభ్యర్థుల్ని నేడు ప్రకటించే అవకాశముంది. గత రాత్రే ప్రకటించాలనుకున్న 3 పేర్లతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఎవరిని పంపాలనే విషయంపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అభిప్రాయం కోసం ప్రయత్నించగా రష్యాలో సమావేశంలో ఉన్నారు. ఆ సమయంలో లోకేష్ అందుబాటులోకి రాకపోవడంతో నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉన్నందున రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలన్నీ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఒకరికి అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆ వర్గాల్లో నుంచి మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, ఖంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వరంగల్కు చెందిన దేవయ్య పేరు ఒక దశలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినా తనకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వర్ల రామయ్య కోరుతున్నారు. ముస్లింల కోటాలో షరీఫ్, బీసీ యువత కోటాలో చింతకాయల విజయ్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విజయాల్ని 3 పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్డీఏ భేటీలో కార్యాచరణ ఖరారు చేశారు. 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకుని కార్యాచరణ రూపొందించుకున్నాం. 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, ఎక్కడ జరగని విషయం, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక జోన్ రావటం, అది కూడా చాలా పెద్ద అంశం. దాంతోపాటు అనేక రకాల పరిశ్రమలు, ఇవన్నిటిని కూడా హైలైట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ఎస్ఐఆర్ పైనే సమావేశంలో చర్చించినట్లు నేతలు తెలిపారు.